జగిత్యాలలో బస్సులు అందుబాటులో లేక చాలా మంది అవస్థలు పడ్డారు. దీనిపై మీరు ఏమంటారు? బస్సు కూడా తగ్గించాలని చూస్తారు కదా. ఈ మహాలక్ష్మి ఎప్పుడైంది బస్సులు తగ్గించాలని ఈ ముసలి వాళ్ళు కూడా సీటు దొరకని పరిస్థితిలో ఉన్నారు. హలో రేవంత్ అన్న, నమస్కారం. మీకు దయచేసి ఈ పథకం తీసేసే కావాల్సి వస్తే మాకు ఏదన్నా సాయం చేయండి ఆడోళ్ళని. కానీ ఇట్లాంటి పిచ్చి విషయాలు పడి ఈ పిచ్చి పిచ్చి అన్ని పెట్టి జనాలను ఆగం చేయకండి. కాలేజ్ పిల్లలు సత్యాంత ఉపయోగం అవుతుంది. దీని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మేము డోర్లో నిలబడొస్తున్నాం. రోజు అప్ అండ్ డౌన్ చేసి ఆడోళ్ళం. మేము డోర్లో బాయ్స్ లెక్క నిలబడలేకపోతున్నాం. మేము కొంచెం దయచేసి ఏదన్నా చెయ్యాలనుకుంటే మీకు తినే వస్తువుల మీద చేయండి. కాలేజ్ పిల్లలకి ఏదన్నా ఫీజులు తగ్గించండి. గవర్నమెంట్ మీద కొంచెం ఏదైనా ఉపయోగం చేయండి. కానీ ఈ పిచ్చి పిచ్చి పెట్టి మమ్మల్ని ఆగం చేయకండి. రేవంత్ రెడ్డి అన్న, నువ్వేమనుకోకు. సారీ, నేను చెప్తున్నా. దయచేసి నమస్కారం. ఈ మహిళా సంఘం వీళ్ళకొద్దు. కాలేజ్ పిల్లలకు స్కూల్ పిల్లలకు మాత్రం ఫ్రీ పెట్టండి. ఎందుకన్నా మీరు ఏమన్నా అనుకోండి అన్న. దయచేసి మీకు కృతజ్ఞతలు చెప్తున్నా అన్న. కాలేజ్ పిల్లలు నిలబడొస్తారు. ఈ మహిళలు ఏంగా డోర్లో నిలబడొస్తున్నాం రోజు. అంత అవసరం మాట్లాడి ఒక 10 నిమిషాలు నిలబడి నిన్న ఒక ఆడపిల్ల బస్సు అందుబాటులో లేక ఏడుస్తుంది. మరి అవసరం అన్న ఇది. ఇట్లాంటి ఫ్రీ కాల్స్ వద్దు, ఇది వద్దు అన్న. దయచేసి రేవంత్ అన్న, ఇది వద్దు. ఈ పథకం వద్దు. పప్పులు పెట్టండి. అది పథకం అదే తినే వస్తువుల మీద, నిత్య వస్తువుల మీద, పిల్లల కాలేజ్ మీద, పిల్లల స్టూడెంట్స్ మీద పెట్టండి. రేవంత్ రెడ్డి అన్న, నమస్కారం. దయచేసి ఏమనుకోకండి. స్టూడెంట్ పిల్లలకు మాత్రం, కాలేజీ పిల్లలకు మాత్రం పెట్టండి పథకాలన్న.